జనసేన బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు తంగిరాల ప్రభాకర్ రావు గారు న్యాయం అన్యాయం మధ్య అభివృద్ధి కానుకోకి అరాచక శక్తుల మధ్య జరుగుతూ ఉన్నటువంటి యుద్ధంగా దీన్ని మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యుద్ధంలో ప్రజానీకం ఎవరికి పట్టం కడతారని చెప్పి ప్రజానీకం ఎదురు చూస్తూ ఉంది. ఈ రోజున ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉన్న విషయాన్ని గమనించి అనేక మంది ఈ రోజున తెలుగుదేశం పార్టీకి స్వచ్ఛందంగా వారి సేవలు అందిస్తూ ఉన్నారు. అటువంటి వారు ప్రజలు మన సీకే నాయుడు గారు చేస్తారనే నమ్మకం పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ అభిమానాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాయనేటువంటి విషయాన్ని మేము ముందు ఉంచుతా ఉన్నాం. సోదరులారా, అదేవిధంగా మన ప్రాంతంలో పుట్టి అనేక ప్రజాహిత కార్యక్రమాలు ప్రజాసేవా కార్యక్రమాల వర్గంలో విస్తృతంగా యువతను ఆకట్టుకుంటూ ప్రజాసేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన పాత బెల్లంకొండ గారి పాలెం వాస్తవ్యులు వల్లభనేని అనిల్ కుమార్ గారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. సోదరులారా, ఈ 8 నిమిషాల్లో వేయబోయేటటువంటి మన ఓటు 5 సంవత్సరాలు మన జీవితానికి మన మండలం నుంచి కేసరి నాని గారికి పౌరుషానికి ప్రాణం పెట్టే బాలయ్య అభిమానులకు, మా తెలుగింటి ఆడపడుచులకు, రామరాజ్య స్థాపన కోసం నడుము బిగించిన మా తెలుగుదేశం కార్యకర్తలకు, అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు, చిన్నారులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆకాశంలో సూర్యుడు ఒక్కడే, సినీ రంగంలో సూర్యుడు మహానుభావుడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు కూడా ఒక్కడే. సినీ రంగంలో రారాజుగా వెలుగొంది, రాజకీయాల పెను తుఫాను సృష్టించి ఢిల్లీ వీధుల్లో మన తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానుభావుడికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనిషి అన్నారు కవి గురజాడ అప్పారావు గారు. కానీ దేశం అంటే మనుషులే కాదు, దేశం అంటే తెలుగుదేశం అని మన తెలుగువాడి సత్తాన్ని ప్రపంచానికి చాటిన ఏకైక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. 1982లో కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని, ప్రతి రైతు కన్నీరు ఆయన కన్నీరుగా, ప్రతి శ్రామికుడు ఆయన కష్టంగా భావించి పేద బడుగు బలహీన వర్గాలని అందరూ ఎక్కించాలని చెప్పి ఈ పార్టీ పెట్టడం జరిగింది. మరి ఆ రోజు నాయకులతో కాదు, ఈ పార్టీని అభిమానులతో, కార్యకర్తలతో పెడతాం జరిగింది. ఇది మీకోసం పెట్టిన పార్టీ. పేద బడుగు బలహీన వర్గాల వారికి కిలో బియ్యం 2 రూపాయలకి ఇప్పించి, వాళ్ళకి వస్త్రాలు ఇప్పించి, దేశానికి వెన్నుముకైన మన రైతన్నలకు స్లాబ్ సిస్టమ్ ద్వారా కరెంటును అందజేసి ప్రతి రైతన్న గుండెలో చిరస్థాయిగా రామన్గా మిగిలిపోయారు. మరి మన తెలుగింటి ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు, ప్రత్యేక మహిళా యూనివర్సిటీలు, ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలుపరిచి అన్నా అని పిలిచిన ప్రతి ఆడపడుచులకు నేను ఉన్నాను ధైర్యం చెప్పిన ఏకైక మహానుభావుడు నందమూరి తారక రామారావు. మరి ఆయన బ్రతికినంత కాలం ప్రజల కోసం, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే ఆయన పాటుపడ్డారు. ఒకసారి ఒకళ్ళని అడిగారు, మీ తాతగారు మీకు ఎంత మాత్రం ఆస్తి ఇచ్చుంటారని. ఆయన మాకు ఇచ్చింది డబ్బులు కాదు, ఎక్కడికి వెళ్ళినా ప్రాణానికి ప్రాణంగా చూసుకునే అభిమానుల్ని మాకు వదిలేయాలి. మరి ఏ జన్మలు ఏ పుణ్యం చేసుకున్నానని తెలియదు, కానీ ఈ జన్మకు ఆయనకి మనవడిగా పుట్టే అదృష్టం ఆ దేవుడు నాకు కల్పించాడు. తాతగారి తర్వాత మన పార్టీని ముందుకు నడిపిస్తున్న మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని ఎన్నో గొప్ప గొప్ప పథకాలతో, మరి 60 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల బాలికుడ్ల 16 జిల్లాలు, 208 రోజులు, 2817 కిలోమీటర్లు కేవలం మీ కష్టాలు తెలుసుకుందామని చెప్పే పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ప్రతి మండలానికి ఒక ఇంజనీరింగ్ కాలేజీని పెట్టి ప్రతి రైతు బిడ్డకు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పించి హైటెక్ సిటీని నిర్మించి మన యువతకు దాదాపు 25 లక్షల మందికి ఉపాధి కల్పిన ఘనత కేవలం మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితులు మీకు తెలిసిందే, అవినీతి, దోపిడీ,
పదవుల్లోకి వచ్చేదాకా జనమే మనం మనమే జనం అని చెప్పిన నేత నాలుగున్నాను. పదవుల్లోకి రాగానే నరం మారి స్వరం మారి మనం వేరు జనం వేరు, అసలు జనమే లేరని చెప్పి మీ ఆస్తులు దోచుకుంటూ ఉంటే, వాళ్ళ ఆస్తులు లక్షలు దాటి కోట్లు దాటి 1,00,000 కోట్లు చేరుకుంటూ ఉంటే చూస్తూ ఊరికే ఉంటావా? అటువంటి అవినీతి తిమ్మంగళాన్ని వదిలేస్తావా? మీరే ఆలోచించండి. మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. 30 సంవత్సరాల అనుభవం ఉన్న అభివృద్ధి ప్రదాత, ఆయన జీవితాన్ని ప్రజాసేవ కోసమే అంకితం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు కావాలా, లేకపోతే 16 నెలలు జైల్లో ఉండి సోనియా కాలు పట్టుకుని బయటకు వచ్చి మిమ్మల్ని దోచుకుంటున్న రాజకీయ నాయకులు కావాలా? డైరెక్ట్ గా ఢీ కొనలేక కొన్ని చోట్లయితే ఓటర్ని గల్లటం చేశారు. ఇక్కడ మా కృష్ణప్రసాద్ నన్నయ్యనైతే దొంగ కేసు పెట్టి లోపలికి పోయించారు. మీకు ధైర్యం ఉంటే ఎదురుపడి పోరాడండి. అవినీతి పరులు ఎవడైనా మా తెలుగుదేశం పార్టీకి అడ్డొచ్చినా, లేకపోతే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అడ్డెళ్ళినా తొక్కేస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, మరి ఈసారి మన పార్టీని గెలిపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొదటి సంతకం రైతు రుణాల మాఫీ, అలాగే మా మహిళలకు డ్వాక్రా రుణాల మాఫీ అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరికి 1,50,000 ఇస్తాం జరుగుతుంది. అలాగే మీరు ఏ బంగారం అయితే తాకట్టు పెట్టారో మీ దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోకుండా అది మీకు చేరేటట్టు మేము చూస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మన రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, మన భావితరానికి మనం మంచి భవిష్యత్తును అందజేయాలన్నా, మన యువతకు మళ్ళీ జాబులు రావాలన్నా, బాబు రావాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మళ్ళీ ఈసారి మన పార్టీని గెలిపించుకోవడానికి, బాబు గారిని సీఎం చేయడానికి, అలాగే మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి ఇద్దరు, ఒక్కరు మా ముద్దుల బాబాయ్ నందమూరి బాలకృష్ణ గారు అయితే మా ఇంకో బాబాయ్ పవన్ బాబాయ్ కూడా వచ్చున్నారు. వీళ్ళిద్దరి సంగతి మీకు తెలిసిందే, ముక్కుసూటి మనుషులు. అయినా వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే అరగంట లేటుగా వస్తారేమో కానీ అభిమానులకు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి సమస్య వచ్చినా 60 సెకండ్లు కూడా ఆలోచించాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, వాళ్ళు సైన్యాధ్యక్షులు అయితే మనం అందరం కూడా సైనికులై పనిచేసి ఈసారి మన పార్టీని గెలిపించుకోవాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ, మన అసెంబ్లీ అభ్యర్థిగా మా అన్నయ్య తంగిరాల ప్రభాకర్ గారిని అత్యంత మెజారిటీతో విజయం చేకూరుస్తారని చెప్పి కోరుకుంటూ, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థిగా నాని అన్నయ్య కూడా అత్యంత మెజారిటీని ఇచ్చి విజయం చేకూరుస్తారని చెప్తూ, మీకు ఎటువంటి కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ పరంగా కానివ్వండి, నందమూరి వంశం పరంగా కానివ్వండి, మా చివరి రక్తపు బొట్టు వరకు పోటీ మీకు అండగా నిలుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎందుకంటే నందిగామతో నాకు సంబంధం ఈ రోజుది కాదు. మేమందరం పెద్దనగా భావించే మా అన్నీలనే ఉన్నంత వరకు మీకు ఎటువంటి కష్టాలు వచ్చినా మాకు తెలుస్తాయని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు చూస్తున్న అభిమానానికి ప్రతి ఒక్కరికి నా శిరస్సు మంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మీకున్న 2 అమూల్యమైన ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి మన తెలుగుదేశం పార్టీని గెలిపాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు, జై బాలయ్య, జై పవన్, జై మోడీ, జై తెలుగుదేశం.